గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనము సాలార్జంగ్ సంస్కరణలో భాగంగా సాలార్జంగ్ ఏర్పాటు చేసినటువంటి రవాణా సౌకర్యాల గురించి చూద్దాము. ఈ క్లాస్ తోటి మనకు తెలంగాణ హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో రేపటి నుంచి మనం నెక్స్ట్ క్లాస్లో వేరే సబ్జెక్ట్ ఏది స్టార్ట్ చేయాలి అనేది ఆలోచిద్దాము. సో మీరు కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి ఏ సబ్జెక్ట్ నెక్స్ట్ స్టార్ట్ చేయాలని. కొంతమంది తెలంగాణ మూవ్మెంట్ అంటున్నారు. సో రిమైనింగ్ వాళ్ళు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఓకేనా? సో రవాణా సౌకర్యాలు. సో సాలార్జంగ్ తన ప్రధాని కాగానే రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం తీవ్రంగా కృషి చేశాడనమాట. హైదరాబాద్ను వివిధ ప్రాంతాలతో కలుపుతూ రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేశాడు 1వ సాలార్జంగ్. అందులో భాగంగా ఫస్ట్ వచ్చేసి 1868లో హైదరాబాద్ నుంచి షోలాపూర్ వరకు రోడ్డు నిర్మాణం అనేది జరిగింది. 1870లో భారత ప్రభుత్వము మరియు హైదరాబాద్ ప్రభుత్వం మధ్య ఒక ఒప్పందం కుదిరిందనమాట. ఆ ఒప్పందం ప్రకారము మద్రాస్ బొంబాయి మార్గంలో వాడి నుంచి హైదరాబాద్ వరకు ఒక రైల్వే లైన్ నిర్మించాలి అనేట్టు ఒక ఒప్పందం అనేది చేసుకున్నారనమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మద్రాస్ బొంబాయి మార్గంలో వాడి నుంచి హైదరాబాద్ వరకు 1870లో. అట్లాగే 1871లో సింగరేణి ప్రాంతంలో శ్రేష్టమైనటువంటి బొగ్గు నిక్షేపాలను కనుక్కున్నారు. రైల్వే విస్తరణతో బొగ్గుకు గిరాకీ పెరగడంతో ఈ రైల్వే లైన్ను బొగ్గు గనులు ఉన్న ప్రాంతాలైనటువంటి డోర్నకల్, ఇల్లెందులకు కాక విజయవాడ వరకు కూడా విస్తరించడానికి నిర్ణయించారనమాట. అంటే మనకి 1871లో బొగ్గు నిక్షేపాలను కనుక్కున్నారు కదా. సో కాబట్టి ఆ రైల్వేని విస్తరించే భాగంలో ఏం చేశారు అంటే ఈ రైల్వే లైన్ను బొగ్గు గనులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు అంటే డోర్నకల్, ఇల్లెందు అదే కాకుండా విజయవాడ వరకు కూడా విస్తరించడానికి రైల్వే మార్గాన్ని విస్తరించడం కోసం వీళ్ళు నిర్ణయించడం అనేది జరిగిందనమాట. అలాగే ఉత్తరాన అంటే నార్త్ సైడ్ చాందాలో అంటే నేటి మహారాష్ట్ర అనమాట. సో ఉత్తరాన ఉన్నటువంటి చాందాలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని తెలియడంతో రైల్వే లైన్ను చాందా వరకు కూడా పొడిగించడానికి నిర్ణయించారనమాట. ఈ ప్రతిపాదనలు సాలార్జంగ్ కాలంలోనే ఆమోదించబడ్డాయన్నమాట. అయితే ఈ రైల్వే లైన్ నిర్మాణానికి బ్రిటిష్ రైల్వే కంపెనీ 3 లక్షల పౌండ్లు కూడా పెట్టుబడిని సమకూర్చిందనమాట. అంటే ఈ చాందా రైల్వే లైన్ ఉంది కదా. సో ఈ రైల్వే లైన్ నిర్మాణానికి బ్రిటిష్ రైల్వే కంపెనీ 3 లక్షల పౌండ్లు పెట్టుబడి ఇచ్చింది. దానికి నిజాం ప్రభుత్వం కూడా పెట్టుబడిని సమకూర్చాలని చెప్పేసి 1వ సాలార్జంగ్ పై ఈ బ్రిటిష్ వాళ్ళు ఒత్తిడిని తీసుకొచ్చారనమాట. అంటే మా కంపెనీ రైల్వే కంపెనీ 3 లక్షల పౌండ్లు పెట్టింది కదా. సో మీ నిజాం ప్రభుత్వం నుంచి కూడా పెట్టుబడిని సమకూర్చాలని చెప్పేసి ఈ 1వ సాలార్జంగ్ పై ఒత్తిడి తీసుకొచ్చారు అనమాట. ఈ రైల్వే నిర్మాణం అనేది ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచడం అనేది జరిగింది. ఈ చందా రైల్వే స్కీమ్ అనేది సాలార్జంగ్ కాలంలో ఆమోదించగా రక్షణ సమితి కాలంలో అమల్లోకి వచ్చింది. అంటే ఈ స్కీమ్ ఎప్పుడు ఆమోదించారు అని అంటే సాలార్జంగ్ కాలంలో ఆమోదించారనమాట. సో ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే హితరక్షణ సమితి ఏర్పడింది కదా, ఆ సమయంలో ఇది అమల్లోకి అనేది వచ్చిందనమాట. ఈ రైల్వే నిర్మాణం లాభదాయకం కాదని రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తుందన్నటువంటి వదంతులు రాష్ట్రంలో వ్యాపించాయన్నమాట. అంటే ఈ చందా రైల్వే నిర్మాణం అనేది లాభదాయకం కాదని చెప్పేసి అప్పట్లో రాష్ట్రంలో వ్యాపించడం జరిగింది న్యూస్. అయితే 1880 నాటికి ఒక మేధావి వర్గం హైదరాబాద్ రాజ్యంలో ఏర్పడిందనమాట. ఈ మేధావుల వర్గం ఏం చేసేవాళ్ళంటే ప్రజా సమస్యల గురించి చర్చించేందుకు ఆసక్తిని చూపేవాళ్ళనమాట. సో చందా రైల్వే స్కీమ్ అమల్లోకి వచ్చే సమయంలోనే ఈ స్కీమ్ పూర్వాపరాలు పరిశీలించడానికి ఈ మేధావి వర్గం ఒక కమిటీ ఏర్పాటు చేసిందనమాట. ఆ కమిటీలో సభ్యులు ఎవరెవరు అనంటే హైదరాబాద్ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి అఘోరనాథ్ చటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ కయ్యూం, వీళ్ళిద్దరూ కూడా ఈ కమిటీలో సభ్యులు అనమాట. అంటే ఈ స్కీమ్ అమల్లో పెట్టే సమయంలో స్కీమ్ యొక్క అంటే బెనిఫిట్స్ ఏంటి లేకపోతే లాసెస్ ఏంటి అవన్నీ పరిశీలించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారనమాట. సో ఈ స్కీమ్కి సంబంధించి అన్ని వివరాలు ప్రజల ముందు ఉంచుదామని ఈ కమిటీ కోరింది. కానీ నిజాం ప్రభుత్వం తిరస్కరించి అఘోరనాథ చటోపాధ్యాయని ఉద్యోగం నుంచి తొలగించిందనమాట. అంటే ఈ వివరాలన్నీ తెలుసుకొని ప్రజల ముందు పెడదామని అన్నప్పుడు ఈ నిజాం ప్రభుత్వం ఈ మేధావి వర్గం యొక్క ఆలోచనల్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో వాళ్ళని తిరస్కరించి అఘోరనాథ్ చటోపాధ్యాయని ఉద్యోగం నుంచి తొలగించింది. అంతేకాక 1883 మే 20న రాష్ట్రం నుండి బహిష్కరించిందనమాట ఈ అఘోరనాథ చటోపాధ్యాయని. అలాగే మనకి ఇంకేంటి అని అంటే చందా స్కీమ్ వ్యతిరేకులను ప్రభుత్వం అణిచివేసి స్కీమ్ని ఆచరణలోకి పెట్టింది.
బొంబాయి మద్రాస్ రైలు మార్గాన్ని ఆంగ్లేయులు ప్రారంభించడం జరిగింది. ఇది గుల్బర్గా వాడీల మీదుగా నిజాం రాజ్యం గుండా వెళ్తుందన్నమాట. అంటే ఈ బొంబాయి మద్రాస్ రైలు మార్గం ఇంతకుముందు ఏర్పాటు చేశారన్నాం కదా. సో ఆ ఒప్పందంలో భాగంగా ఈ రైలు మార్గాన్ని ఆంగ్లేయులు ప్రారంభించడం జరిగింది. సో ఈ రైలు మార్గం అనేది గుల్బర్గా వాడీల మీదుగా నిజాం రాజ్యం గుండా వెళ్తుందన్నమాట ఈ బొంబాయి మద్రాస్ రైలు మార్గం. అలాగే 1878లో వాడీ హైదరాబాద్ రైలు మార్గం కూడా పూర్తయింది. ఇది పూర్తి కావడంతో ప్రజలకు రవాణా సౌకర్యాలు అనేవి మెరుగయ్యాయన్నమాట. 1856-57లో హైదరాబాద్ని బొంబాయిని కలుపుతూ కర్నూలు మీదుగా టెలిగ్రాఫ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట 1856-57లో. 1862లో పోస్టల్ వ్యవస్థను కూడా హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. అనేక వంతెనలు కల్వర్టులు ఏర్పాటు చేసి హైదరాబాద్ వచ్చేలా వివిధ జిల్లాల్లో రోడ్డు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. అంటే వంతెనలు కల్వర్టులు కూడా హైదరాబాద్ రాజ్యంలో ఏర్పాటు చేశారు. సో ఈ చర్యల వలన హైదరాబాద్ రాజ్యం అనేది ఆధునికత వైపుకు దూసుకుపోయిందనమాట. సో ఇది మనకి ఆసఫ్ జాహీలో కంప్లీట్ అయిపోయింది అనమాట లెసన్. సో టోటల్గా తెలంగాణ హిస్టరీ అయిపోయింది. సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.